మనశంకర వరప్రసాద్ గారి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రియల్గా ఎంత కలెక్ట్ చేసింది? ప్రొడ్యూసర్స్ వదిలిన 358 కోట్ల పోస్టర్లో నిజమెంత? ఆ కలెక్షన్స్ ఫేకా లేక రియలా? ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు మూవీ లవర్ టాక్స్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలమైన 15 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ టోటల్ రన్లో చాలా అంటే చాలా రికార్డ్స్ వచ్చి పడ్డాయి. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఉన్న రికార్డ్స్ అన్నీ మెగాస్టార్ పేరు మీదే ఉన్నాయి. పండగ సీజన్ అడ్వాంటేజ్ ఉన్నా సరే వర్కింగ్ డేస్లో హోల్డ్ చాలా బాగుంది. మళ్ళా 14th and 15th డే కూడా హాలిడే అవ్వడంతో కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి. ఇంకా కలెక్షన్స్ ఏరియా వైజ్ ఇలా ఉన్నాయి. టోటల్ ఏపీ అండ్ తెలంగాణ బిజినెస్ 100 కోట్ల దాకా అవ్వగా ఇప్పటికే 150 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చాలా పెద్ద నెంబర్ పెట్టింది. నైజాంలో 31 కోట్ల బిజినెస్కి గాను ఇప్పటికే 45 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 14 కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంకా ఉత్తరాంధ్రలో 14 కోట్ల బిజినెస్కి గాను 22 కోట్ల షేర్తో మోత మోగించింది. సీడెన్లో ఒక ఫ్యామిలీ మూవీకి ఇంత కలెక్ట్ చేయొచ్చా అని ట్రేడ్కి కూడా షాక్ ఇచ్చి ఏకంగా 23 కోట్ల షేర్ కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద టాప్ నెంబర్ పెట్టింది. ఇంకా టోటల్ ఆంధ్ర నుంచే 100 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 15 కోట్ల షేర్ టచ్ అయింది. ఈ మూవీ బిజినెస్ 122 కోట్లకు గాను ఇప్పటి వరకు 185 కోట్ల షేర్, 310 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 63 కోట్ల ప్రాఫిట్తో రీజనల్ పరంగా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. కొన్న డిస్ట్రిబ్యూట్స్ అందరికీ కాసుల వర్షం కురిపించింది. మొన్నటి వరకు టాప్లో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం, అలా వైకుంఠపురంలో మూవీస్ని 15 డేస్ రన్తోనే క్రాస్ చేసి రాబోయే మూవీస్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. బట్ ఈ లెక్కలన్నీ ట్రేడ్ ఎస్టిమేటెడ్ గ్రాస్ మాత్రమే. చాలా ఏరియాస్లో ట్రాక్ చేయలేని డేటా అండ్ ఆఫ్లైన్ టికెట్స్తో కలిపి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 350 కోట్ల గ్రాస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ నెంబర్కి ట్రేడ్ నెంబర్కి ఎప్పుడు మైనర్ డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. ఏది రియల్ ఏది ఫేక్ అని మనం ట్రేడ్ ఎస్టిమేషన్తో కంక్లూజన్కి రాలేము. సో ప్రొడ్యూసర్స్ వదిలిన పోస్టర్కి కాస్త అటు ఇటుగా ఉన్నా వాళ్ళకి వచ్చిన డేటానే ఫైనల్ కలెక్షన్స్గా చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ ఇప్పటివరకు కలెక్ట్ చేసిన గ్రాస్ 358 కోట్లు. ఇది రీజనల్ పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్. ఈ మూవీ అయితే మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అండ్ ఆల్సో అనిల్ రావుపూడి గారి కెరీర్లో కూడా ఇదే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. కొంతమంది అన్నారు మెగాస్టార్ పని అయిపోయిందని, మరి కొంతమంది అయితే వింటేజ్ మెగాస్టార్ ఇంక రాడు అని, కొంతమంది ఏడ్చారు రిమైనింగ్ స్టార్స్ డామినేట్ చేసేస్తున్నారని, ఇంకొంతమంది అయితే ఆయన కామెడీ టైం కాస్త క్రింజ్ కామెడీ అయింది అన్నారు. బట్ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీతో అందరి నోర్లు మూయించి మరలా ఆయనే వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 అని ప్రూవ్ చేశారు. ఇండస్ట్రీలో స్టార్లు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్. ఇంకా ఈ మూవీ ఫుల్ రన్లో 400 కోట్లు గ్రాస్ టచ్ అవుతుందని ట్రేడ్ ఎస్టిమేట్ చేస్తుంది. ఆయన రికార్డ్స్ ఆయనే తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగాస్టార్ నెక్స్ట్ మూవీ విశ్వంబర కూడా ఇదే స్ట్రీక్ కంటిన్యూ చేయాలని మా మూవీ లవర్ టాక్స్ ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ.